హాయ్ అండి, అలా నమస్తే, అస్సలం అయికం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ గిల్వాక్ షేక్ అబ్దుల్ అండి. ఈరోజు మనం శ్రీనగర్ ఏరియాలో ఉన్న ఏలూరులో ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామండి. అదే సాయి టిఫిన్ సెంటర్. మనకు వచ్చేప్పటికి వీళ్ళకి గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ టిఫిన్స్ అనేది రన్ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంటాయంటే వీళ్ళ దగ్గర టిఫిన్స్ కానీ, వీళ్ళ దగ్గర ప్రతిదీ చాలా హైలైట్ ఉందని మనకు కొంతమంది చెప్పారండి. అసలు ఆ వింతలు విశేషాలు ఏంటి, ఆ టిఫిన్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, మన వీడియోలో ఈరోజు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. మనం వచ్చేప్పటికి మనకు వచ్చేప్పటికి సాయి టిఫిన్ లో ప్రతి ఐటమ్ కూడా చాలా స్పెషల్ అంట. అసలు దీని గురించి ఏంటి, ఎలా అనేది మనకి రాంబాబు గారు ఉన్నారండి, ఒకసారి చూద్దాం అని చెప్తున్నారు పూర్తి. ఓకే. మనకు వచ్చేప్పటికి ఈ సాయి టిఫిన్ తాలూకా రాంబాబు గారు ఉన్నారండి. ఒకసారి ఆయన అడుగుదాం. ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వీళ్ళది ఏంటి అనేది ఒకసారి మనం అడుగుదాం. సార్ నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ మనకి ఇక్కడ ఈ రోడ్ లో? 7 సంవత్సరాలు. ఏంటి సార్ మీ దగ్గర అంత స్పెషల్ ఏంటి అసలు? జనం బాగుంటది హోటల్ టిఫిన్ అన్నారు. అంటే ఏమేమి టిఫిన్స్ ఉంటాయండి మన దగ్గర? ఇడ్లీ, దోశ, ఆపాలు కూడా మీ దగ్గర కొద్దిగా స్పెషల్ అని చెప్పి అన్నారు. మనకి ఒకసారి చూపిస్తారా? సరే. ఈ ఆపాలండి? అవునండి. ఎలా ఉంటాయండి రేట్లు ఇవి ఆపాలు మామూలుగా? మొన్నటి దాకా ప్లేట్ 4 వస్తాయండి. అంటే ఇప్పుడు ఎంత చేస్తున్నారండి? మొన్నటి దాకా ప్లేట్ 20 రూపాయలు. అవును, వారం బట్టి అంతేలేండి. కొద్ది రేట్లు పెరిగినాయి కదా. ఇప్పుడు మన రేట్లు పెరిగితే మనం మాత్రం ఏం చేయగలుగుతాం. అంటే 25కి 4 వస్తాయండి. ఓకే. ఇంకేంటండి మన దగ్గర? బజ్జీ కూడా, మైసూర్ బజ్జీ అన్ని. పూరి, పునుగు కూడా వేస్తారండి. ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ కూడా వేస్తారు. ఓకే అండి, ఒకసారి చూద్దాం మనం. సరే. ఓకే అండి రాంబాబు గారు, ఏంటండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పునుగు. ఏంటి సార్ ఈ పునుక్కి అంటే పిండి ఏం కలుగుతారండి మామూలుగా మనకి అసలు? మినపిండి అండి, ఉల్లిపాయలు, ఓకే. కరివేపాకు. అదే మీ దగ్గర ప్రతి ఐటమ్ కూడా స్పెషల్ అన్నారు. ఒకటి కాదు, వీళ్ళ దగ్గర ప్రతిదీ బాగుంటది అని చెప్పి కొంతమంది అంటున్నారండి మనకి. ఒక అతన్ని అడిగాము, అడిగితే అన్ని బాగుంటాయండి అన్నారు. ఓకే. అంటే ఆ టేస్ట్ అనేది మన పిండి కలపడంలో వస్తుంది. ఆ ఉల్లిపాయ కానివ్వండి అదంతా దాని వల్లే ఉంటది అంటారు. రాంబాబు గారు అయితే ప్రస్తుతానికి పునుగులు వేస్తున్నారండి మనకి. ఇది అడ్రస్ వచ్చేప్పుడు మనకి సెయింట్ ఆన్స్ కాలేజీ కొద్దిగా ముందు రాగానే సేనర్పేట రోడ్ లో ఉంటుందండి మనకి. ఎగ్దమ్ మనకి వచ్చేప్పటికి మనకి హోటల్ అడ్రస్ వచ్చేటప్పుడు అండి యునాని బిల్డింగ్స్ అండి. మన ఈ ఏదైతే జూట్ మిల్ వాళ్ళ ఇల్లు ఉంటాయి కదండి, దాని ఆపోజిట్ లో ఉంటుంది అనమాట ఏలూరు. మనకైతే ఇప్పుడే ప్రస్తుతానికి వేడి వేడి పునుగులు అయితే మన సాయి టిఫిన్ సెంటర్ లో అయితే మనకి అందుబాటులోకి వచ్చేసినాయండి. ఇక్కడ జనాలు పునుగులకు గానీ, ఇక్కడ పూరికి గానీ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఓకే రాంబాబు గారు, ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఏమండి ఏమంటారు? ఉల్లి దోశ. ఇప్పుడు నేనైతే పూరి ట్రై చేస్తున్నానండి. ఇక్కడ పూరి ట్రై చేయమన్నారు, బాగుంటది అన్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఉంటది ఏంటి టేస్ట్ కూడా. మా ఊడి తిన్నాడని అడిగి తింటారంటే బాగుంది, చాలా బాగుంది టేస్ట్ టిఫిన్ అని చెప్పి అన్నాడని మనకు వచ్చేప్పటికి. చూద్దామండి, ఇంకొంతమందిని ఇక్కడ ఉన్నారు, అడుగుదామండి. వీళ్ళు రెగ్యులర్ గా వస్తారా ఏంటి ఇక్కడ మనకి టిఫిన్? చూద్దాం, ఒకసారి అడిగి చూద్దామండి. వీళ్ళు రెగ్యులర్ గా ఏం తింటారు ఏంటి, ఎలా ఉంటుంది టిఫిన్ ఏంటి అనేది. ఇక్కడ మనకు వచ్చేప్పుడు ఉన్నారండి కొంతమంది, అడుగుదామండి. సార్ నమస్తే అండి. గురుగారు ఏం పేరండి? రెగ్యులర్ గా వస్తారండి ఇక్కడికి? ఏం బాగుంటుంది వీళ్ళ దగ్గర టిఫిన్? మీరు రెగ్యులర్ గా ఏం తీసుకుంటారు వీళ్ళ దగ్గర? పూరి బాగుంటదండి. పూరి, పునుగు, ఇడ్లీ, ఆపాలు స్పెషల్ అంటారు కదండి వీళ్ళ దగ్గర. ఆపాలు బాగుంటాయండి. ఓకే సార్, ఓకే. ఇది బాగుందండి మనకి, చక్కగా బాగా చేశారు. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందని చెప్పిన. సాయి మనకి సెంట్రల్ సేనర్పేటలో ఉంటున్నది. ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ చూసుకోండి, వెళ్ళగానే. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.